రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ తీవ్రంగా విమర్శించింది, బాయ్కాట్ చేసింది. మరికొంతమంది కాగితాలు చించి గవర్నర్ ప్రసంగ పాఠాలు చించి గవర్నర్ ముఖానే కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో రాబోయే 30 రోజుల పాటు జరిగే అసెంబ్లీ ఎలా ఉండబోతోంది? ప్రజా సమస్యలు వస్తాయా? ఇదే విధంగా చర్చ జరుగుతుందా? చర్చ పేరుతో అలజడి జరుగుతుందా అనే విషయం మీద ప్రస్తుతం మనతో చర్చలో పాల్గొంటారు జూపూడి ప్రభాకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అయ్యారు. అదేవిధంగా నాగేశ్వరరావు ఉన్నారు మనతో, తణుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. అదేవిధంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్యే. నాగేశ్వరరావు గారు, మొదటగా మీతో ప్రారంభిస్తాను. అధికార పార్టీ కాబట్టి అసెంబ్లీని ఇదే పద్ధతిలో కొనసాగిద్దాం అనుకుంటున్నారా? బేసిక్ గా ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక ప్రధానమైన విమర్శ చేస్తున్నారు. మద్యం, ఇసుక, రకరకాల కుంభకోణాలు, అవినీతి వీటన్నిటితో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి రాష్ట్రం. అంత అద్భుతంగానే గవర్నర్ తో ఎట్లా చెప్పించారు? ఇది ఇవాళ మీకు కాంగ్రెస్ పార్టీ ఈ 1 year లో చాలా డెవలప్మెంట్స్ తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా ఇళ్లు కట్టించే విషయంలో, అలాగే మన డెవలప్మెంట్ విషయంలో, ప్రతి విషయంలో కూడా ముందుంది. ఆ ఉన్నదే మేము చెప్పే కార్యక్రమం చేయబోతుంటే ఇవాళ మరి గవర్నర్ అంటే ఈ రాష్ట్రానికి అత్యున్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తిని మనం గౌరవించవలసిన అవసరం ఉంది. కానీ ఆయన అబద్దాలు చెప్పారనేది బేసిక్ విమర్శ ఒకటి. ఇది ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అబద్దాలు చెప్పారో ఏం చెప్పారో ఆయన 9 సంవత్సరాలు చేసినప్పుడు విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ని గౌరవించాల్సింది పోయి ఆయన కూడా ఆ కాగితాలు చింపే కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేస్తూ బాయ్కట్ చేయడం చాలా. అసలు మీకు ఆయన ఉన్నత సభలో ఎంతసేపు అండి? 5 minutes కూడా లేడు ఆయన. ఆయన అసలు ఏం చదువుతున్నారు, ఏం చెప్తున్నారు, ఈ రాష్ట్రంలో ఏం జరిగిందని చెప్పబోతున్నారు అన్నది విని రేపు జరగబోయే కార్యక్రమాలకి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన అవసరంలో మాత్రం ఆయన లేడు. ఇవాళ ప్రజాస్వామ్యం తరపున చాలా విషయాలు మాట్లాడాలి, చర్చించాలి, ఇది బడ్జెట్ సెక్షన్ అనే ఆలోచన లేదు. ఆయన ఎంతసేపు కూడా అవినీతి గురించి మాట్లాడుతున్నారు. అవినీతి గురించి ఆయన మాట్లాడే దాని గురించి మళ్ళీ చర్చలోకి వెళ్దాం. ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు? గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవటం అంటే ప్రజాస్వామ్యంలో గవర్నర్ కున్న స్వేచ్ఛను గానీ ఆయనకున్న ప్రజాస్వామ్య హక్కును గానీ కాలు రాస్తున్నారనే పాయింట్ వస్తుంది. అంటే అల్లరి చేద్దాం, సభని ఏదో రకంగా గందరగోళం చేసి ఆకర్షిద్దాం, ప్రజలు గానీ మీడియాని గానీ ఆకర్షిద్దాం అనే దృష్టి ఉందా, లేదంటే దీనిలో ఏమైనా న్యాయబద్ధమైన అవసరం కనిపించిందా? ఏ ప్రజాస్వామిక హక్కు అయితే గవర్నర్ గారికి ఉందో అదే ప్రజాస్వామిక హక్కు మాకు కూడా ఉంది. గవర్నర్ గారి ప్రసంగాన్ని బహిష్కరించిపోవడం అనేది నాకు తెలిసి తప్పేం కాదు. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్ని చెప్తున్నారు గవర్నర్ ను గౌరవించాలని. రంగరాజన్ గారు గవర్నర్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. కనీసం ఆయన బుక్కులు విసిరేసి కనీసం చదవని దాని మీద ఏదైనా మాట్లాడాల్సి వస్తే ఎట్లా జరిగిందని మాట్లాడతాం డెఫినెట్ గా. కానీ కాగితాలు చించేయటం, ఆయన మొహాన్ని కొట్టడం, ప్రతిపక్ష నేత బయటకు వెళ్ళిపోవటం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి కొంచెం కాగితాలు మేము చించలేదు. టీడీపీ వాళ్ళు కాగితాలు చించలేదు, ఓన్లీ మేము బాయ్కాట్ చేసాము. బుక్కులు కూడా ఇస్తారు. లేదు కార్యక్రమం తీసుకున్నారు, క్లిప్పింగ్స్ చూసుకోవచ్చు. యాజ్ ఏ పార్టీగా మేము తీసుకున్న స్టాండ్ ఈ రోజు గవర్నర్ గారి ప్రసంగాన్ని బహిష్కరించాలనే కార్యక్రమం తీసుకున్నాం. ప్రజాస్వామిక రైట్ మాకు అది. నుంచి కూడా ఇదే చేస్తే ఆలోచనలో డెఫినెట్ గా సభను అడ్డుకోవటం, సభలో ఏదో గందరగోళం చూసేస్తాం, ఇష్యూస్ పేరుతో వాగ్వివాదం జరగటం, ఇదన్నీ ఇట్లా 30 రోజుల పాటు ఎట్లా చూడబోతూ ఉన్నాం మేము? లేదండి, ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ను పూర్తి స్థాయిలో, ఎందుకంటే రోజు గవర్నర్ గారి ప్రసంగం చూస్తే పూర్తి స్థాయిలో అబద్దాలు పుట్ట. నిజంగా గవర్నర్ గారికి ఇంత స్థాయిలో అబద్దాలు చెప్పించేది నాకు మొట్టమొదటిసారిగా తెలిసింది. ఇంతకుముందు గతంలో కూడా చూసాం, 2 అయినట్టున్నాయి ఇప్పటికీ. కానీ టూ మచ్ గా అసలు చారిత్రాత్మకం అంటారు గవర్నర్ గారు. ఈ రోజు చారిత్రాత్మకమైన సంవత్సరం అంటారు. దేనికి చారిత్రాత్మకము? ఈ రోజు చూడకుండానే చారిత్రాత్మకమని ఏ నేపథ్యంలో చెప్పారు? అవినీతి గురించా, ఐఏఎస్ ఎదురుదాడి చేస్తున్న దానికి సంబంధించా, లేకపోతే ఐఏఎస్ సిబిఐ ఎంక్వైరీలు ఎదుర్కొన్నందుక, మద్యం పేరుతో చాలా మంది చచ్చిపోతున్నారు, మద్యం పేరుతో లంచగొండ్లుగా ఎక్సైజ్ అధికారులు, ల్యాండ్ అధికారులు, పొలిటీషియన్లు అందరూ జైలుకి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది, ఆరోపణలు వచ్చే పరిస్థితి. ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారు అవినీతి గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు హాస్యాస్పదం కావచ్చు, కానీ మీరు ఏ రకంగా ఇవాళ చారిత్రాత్మకంగా మొత్తం ఈ 1 year లో డెవలప్మెంట్స్ చేసుకుంటా వన్ ఇయర్ ఏం డెవలప్మెంట్ మీరు ఆన్ పేపర్ లో చూపించిన ఏమన్నా ఇప్పుడు మీరు ఇవాళ ఈ బుక్ లో చూసిన ప్రతిదీ కూడా మీరు బేరీజ్ చేసుకోవచ్చు. కనిపిస్తుంది. ఇప్పుడు ఒకటి చారిత్రాత్మకం అన్నారు. నేను
ఈ గవర్నర్ గారి ప్రసంగ పాఠాన్ని పూర్తిగా విభేదిస్తున్నాను. కానీ ఆ చారిత్రాత్మకమైన దాంట్లో ఒక్క దాంట్లో నేను ఏకీభవిస్తాను. నిజంగా చారిత్రాత్మకమైన సంవత్సరం ఇది. ఎందుకంటే ఇంత మంది ఐఏఎస్లు జైలుకి వెళ్లడము, దాదాపు 4 చీఫ్ సెక్రటరీలు ఈరోజు సిబిఐ విచారణ చేయడము, అదేవిధంగా ఒక్క హోంమంత్రి, లా అండ్ ఆర్డర్ చూడాల్సిన హోంమంత్రి ఇంకొక మంత్రిని గుడ్లతో కొట్టించే కార్యక్రమం, సూట్ కేసులు ఉంటే తప్ప మంత్రి పదవులు రావని చెప్పే మంత్రులు. ఒక నిమిషం వినండి, నేను చెప్పిన తర్వాత మీరు అన్నిటికీ సమాధానం చెప్పండి. దాదాపు 17 మంది సభ్యులు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళ పార్టీ విప్పును డిఫై చేసి మీరు గవర్నర్ ప్రసంగాన్ని ఎట్లా చూస్తున్నారు, ప్రసంగంలో చెప్పిన విషయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు సింబాలిక్ గా ఒక చిన్న టెస్ట్ లాగా మనం చూడవచ్చు, రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతున్నాయో అనే విషయానికి సంబంధించి. అంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేటటువంటి రాజకీయ పార్టీ కానీ, వ్యవస్థ కానీ, నాయకులు కానీ అక్కడ ఉంటే ఈ 31 రోజులు సజావుగా జరుగుతాయి. దాని మీద అసలు మాకు ఏమాత్రం గౌరవం లేదు. ఉదాహరణకి ఇది ఇంగ్లీష్ వెర్షన్ 40 పేజీల గవర్నర్ ప్రసంగం, తెలుగు వెర్షన్ లో కూడా 40 పేజీలు ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ గవర్నర్ గారు రావటం, ఆయన 23వ పేజీ, నేనున్నాను అక్కడ కాబట్టి 23వ పేజీ రూరల్ రోడ్ కనెక్టివిటీ అని చదివేంత వరకు సభలో గందరగోళం. అంటే అప్పుడు మాత్రం ఒక ½ అన్ అవర్ తర్వాత మాత్రం వీళ్ళందరూ వెళ్ళటం జరిగింది. తెలుగుదేశం పార్టీ పాపం ప్రవీణ్ గారు చెప్పినట్టుగా తెలుగుదేశంలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు దీన్ని చించి అవతల పడేయలేదు. తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాత్రం తెలంగాణ టీఆర్ఎస్ వాళ్ళ కన్నా అద్భుతంగా వేరంగంతో చాలా గందరగోళం చేశారు. స్పీకర్ చైర్మన్ గారిని మన గవర్నర్ గారిని రక్షించుకునే ప్రయత్నంలో మిగతా వాళ్ళందరూ కూడా ఉండటం జరిగింది. ఇది నేను ఏమంటానంటే, ఎస్ యాజ్ యూ సెడ్ యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్, బట్ మీరు అసలు వినకుండానే మీకు ఎక్కడిది రైటు? గవర్నర్ ప్రసంగాన్ని అసలు వినకుండా తప్పని ఎక్కడ చెప్తారు? వినండి. ఆఫ్టర్ ఆల్ ఎంతసేపు 40 నిమిషాల్లో మొత్తం చదివేతలు పడేశాడు 40 పేజీలు. 22వ పేజీ దాకా సభ మొత్తం వినకుండా మీ ఇష్టం వచ్చేట్టు వేరంగం చేసి, అంటే ఇది మాకు గవర్నర్కి ఏ రైట్ ఉందో మాకు కూడా అదే రైట్ ఉంది అనే డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ని మనం మాట్లాడుతున్నామంటే 31 రోజులు ఏ విధంగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఒక ప్రతిపక్ష పార్టీకి సరైన పాలకపక్షం విఫలమైంది, ప్రభుత్వం విఫలమైంది. ఎస్, వాట్ ఈజ్ యువర్ డ్యూటీ? మీరు ప్రజా సమస్యల్ని పాలక పక్షానికి తీసుకొచ్చి ఫ్లోర్ లో నిలబెట్టి మీరు తప్పు చేస్తున్నారని చెప్పాల్సిన డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ని తొంగలో దొక్కేసి గవర్నర్ తప్పులు చెప్తున్నాడు, చారిత్రాత్మక తప్పులు చేస్తున్నాడు, మేము వినము అని చెప్పిన అబద్ధాలు పుట్ట కాబట్టి ఆయన వినాల్సిన హౌ డు యు జస్టిఫై? అబద్ధాల పుట్టని నీకు ముందుగా ఇది వచ్చిందా? ఇది వచ్చిందా నీకు ముందుగానే? ప్రవీణ్ గారు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు అన్న కూడా మొన్నటిదా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రొసీజర్స్ గురించి అన్న మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు అన్నకు. అన్న నుంచి ప్రొసీజర్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. 30 ఏళ్ల పార్టీ మాది కూడా తెలుగుదేశం పార్టీ. ఈ రోజు మీరు గతంలో మీరు ఇదే గవర్నర్, ఇప్పుడు ప్రజా సమస్యలను మేము ప్రజెంట్ చేసే క్రమంలో కొన్ని భావోద్వేగాలకు డెఫినెట్ గా గురి అవుతాం. అది అసలు నాయకుడిగా ఆయన అవ్వకూడదు. భావోద్వేగానికి లోనవేది ఈ యూత్ కొరవాలి వెనకాల ఉన్న ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా ఆయన లోనవుతే ఇక ప్రజాస్వామ్యానికి ఇదే కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంతకంటే అగ్రెసివ్ గా వెళ్ళడం జరిగింది. అసెంబ్లీలో ఉన్న పూల కుండీలు తీసుకెళ్లి సీఎం గారి ఆఫీస్ ముందు, స్పీకర్ గారి ఆఫీస్ ముందు బద్దలు కొట్టడం జరిగింది. రంగరాజన్ గారి విషయంలో ఇదే కాంగ్రెస్ గవర్నర్ గారి ప్రసంగం మీద చర్చ జరుగుతుంది. దాంట్లో ఖచ్చితంగా గవర్నమెంట్ నిలదీస్తాం. ఈ రోజు ఖచ్చితంగా ఆయన అబద్దాలు చెప్పబోతున్నాడు, అబద్దాలు చెప్తాడు. ఒక ఎలిగేషన్ టీడీపీ మీద వస్తుంది, ప్రతిపక్ష పార్టీగా మీ రోల్ సమర్థవంతంగా పోషించలేకపోతూ ఉన్నారనేది. అది ఎవరండి జగన్ చేస్తున్నారు అధికార పార్టీ కానీ కొంతమంది సభలో ఉన్న మేము ప్రతిపక్ష పార్టీగా మా రోల్ కరెక్ట్ ఉందా లేదా అని డిసైడ్ చేయాల్సింది మీరు ఎవరు కాదండి, పబ్లిక్.
మేము గతంలో 42 సీట్లు 43 సీట్ల నుంచి ఈ రోజు 90 సీట్లకు వచ్చాం. మేము డెఫినెట్ గా మా ప్రతిపక్ష పాత్ర బాగలేకపోతే మరింతగా ప్రవీణ్ గారు చెప్పినట్టుగా ప్రజలే దీన్ని నిర్ణయించాలి, ప్రజలే ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి. అందుకే ప్రజలు మీరు పనికిరారు అధికారానికి అని ప్రతిపక్షంలో పెట్టినా అధికారానికి రావడం కోసం చేసే ప్రయత్నాలు ఈ విధంగా ఉంటే ప్రజలు నాగారు మా మూతుల వాసం చూడండి ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చించేశారని ఈ రోజు మీరు 2012లో మీరు జస్ట్ బహిష్కరించాము గవర్నర్ మీటింగ్, గవర్నర్స్ అడ్రస్ ను. ఈ రోజున చాలా దురదృష్టకరం అండి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఇవాళ ప్రజల సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చి మేము అన్ని చేయకపోవచ్చు, కొన్ని ఏదైనా తేడా ఉంటే ఇవి చేయాలి మా ప్రజలకు అందించాలని ప్రజల తరపున మాట్లాడవలసింది పోయి ఆయన రెండు పట్టుకుంటున్నాడు. అవినీతి అంటున్నారండి, ఎక్సైజ్ అంటున్నారు, అవినీతి అంటున్నారు, ఎక్సైజ్ అన్నారు. ఈ రెండు తప్పితే ఆ చంద్రబాబు నాయుడు గారికి ఏమీ లేదు. ప్రజల గురించి ఒక పని పట్టుకుని ప్రజలకు అందించే కార్యక్రమం అసలు ఈ రెండు వదిలేయచ్చు అంటారా? ఈ రెండు వదిలేస్తే జనాలు తాగబోయిస్తున్నారు, దానికి అవినీతి గురించి ఒక అత్యుత్తమైన న్యాయస్థానం ఆయనకి ఎంక్వైరీ చేయండి అని సిబిఐకి చెప్తే దాని మీద స్టే తెచ్చుకున్నారు. అందులో ఏం లేదని అదే న్యాయస్థానం పట్టుకుంటున్నారు. అవినీతి అనేది ఒక్కొక్క నిమిషం అవినీతి అనేది తర్వాత మద్యం అనేది రెండు తప్ప మిగిలిన పట్టించుకోవట్లేదు అన్నట్టుగా రాష్ట్ర ప్రజలు కరెంట్ కోసం పడుతూ ఉంటారు, రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. రెండింటి ప్రయారిటీ ఎక్కువ. రానున్న రోజుల్లో ఖచ్చితంగా అన్ని ఇష్యూస్ ను మేము టేకప్ చేయబోతున్నామండి. అవినీతి ఈ రోజు టెర్రరిజం కంటే మేజర్ థ్రెట్ అండి ఈ కంట్రీకి. అవినీతి గురించి మాట్లాడకూడదనే విధంగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. అవినీతి గురించి నిజంగా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, నో డౌట్. బట్ గురిగింజ దాని కింద ఏమన్నా మర్చిపోయింది. అవినీతికి మూల విరాట్టు, అవినీతికి మూల విరాట్టు ఈ రాష్ట్రంలో ఎన్నికల్ని ఏ విధంగా అవినీతిమయం చేయొచ్చు, ఏ విధంగా సారాకి 200 రూపాయలు ఇవ్వచ్చు, సారా పొట్లం ఇవ్వచ్చు, ఓటుకు 200 ఇవ్వచ్చు, డోక్రా గ్రూపులు ఎలా వాడచ్చు, బస్సులను ఎలా పెట్టచ్చు, మొత్తం అబ్రకదబ్రకగా చేసినటువంటి నేపథ్యం అంతా కూడా ఎవరికి ఉందంటే తెలుగుదేశం పార్టీ కాదా? ఎన్టీ రామారావు గారు చచ్చిపోయిన తర్వాత మీరు 2 సార్లు గెలిచినటువంటి నేపథ్యం ఏంటి? ఒకసారి బీజేపీ సపోర్ట్ తోటి, రెండోసారి గెలిచినప్పుడు మొట్టమొదటిసారి మామగారి దీంతో గెలిచారు. ఎక్కడ మీరు ఎన్నికలను స్పష్టంగా అవినీతి రైతులు ఎక్కడ నడిపారు? అన్నా హజారే గారు ఇక్కడే మనం మీకు బాగా గుర్తుండాలి సార్. మీరు ఎందుకంటే రాష్ట్రాన్ని దేశాన్ని విశ్లేషిస్తారు కాబట్టి అవినీతి మీద అన్నా హజారే గారు నిరాహార దీక్ష ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 నాడు జెండా ఎగరేయటం మానేసి ఆగస్టు 15 నాడు భుజాన్ని పెట్టుకుని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే మనం డిస్కస్ చేశాం. అన్నా హజారే చేస్తున్న నిరాహార దీక్ష 3 సార్లు అయినా అరెస్ట్ అయినా ఈ అవినీతి ఎక్కడ పోతే దీన్ని ఎవరేం చేయాలని నేను చెప్పాను. మీరు 3 సార్లు ఎందుకు చెప్తారని కూడా నన్ను అడగటం గుర్తుండి ఉండాలి. సో ఇది అవినీతి 184 దేశాలున్న ఈ ప్రపంచంలో 132 స్థానంలో అవినీతి గురించి మాట్లాడితే మనమందరం కూడా ఈ నిజం అనుకుంటే పొరపాటు పడతారు. చిన్న బ్రేక్ వెళ్దాం.